ఎవరు సార్? పవి అని. ఓ పవి, పవి నీకేమైనా పిచ్చా? నోర్మల్. యా ఎక్స్క్యూజ్ మీ. వస్తుంది సార్. విక్రమ్ కదా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఉంటావని. జస్ట్ కిడింగ్. యా పూలాటానికి వచ్చాను. యా ఓకే. నువ్వేంటి ఇక్కడ? ఒక చిన్న పార్టీ, మ్యారేజ్ ముందు. వాట్? మ్యారేజా? అంత తొందర ఏమొచ్చింది? వై? అంటే అంత తొందర వచ్చింది, లైఫ్ కొంచెం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. దట్స్ మై ఇంటెన్షన్. మ్యారేజ్ నాకు కాదు, అక్కడుంది కదా తన నా ఫ్రెండ్, తనది. ఓ తనకైతే చాలా లేట్. నేను కంగ్రాచులేట్ చేశానని చెప్పు. సరే అయితే నేను వెళ్ళాలి. బాయ్. బాయ్. బాయ్ అండి. సార్ 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 ఎవరు సార్ తను? మీ కాలేజ్ మేటా? సార్ సార్ అయితే ఏమై చేసే సినిమాలో నాగ చైతన్య సమంతలాగా మీరు నైబర్స్ కదా? ఎస్, మీరిద్దరు ఎక్స్ లవర్స్. అప్పుడు ఎద్దు గొడవ విడిపోయారు. ఇప్పుడు ఇలా చూడగానే మళ్ళీ మొదలైంది. అంతే కదా? అంతే కదా? మళ్ళీ మొదలైంది. ఫేజ్ బాగుంది కానీ తను నాకు నా వైఫ్ కి విడాకులిప్పించిన లాయర్. నీ ఎక్స్ వైఫ్ డివోర్స్ లాయర్ ని లవ్ చేస్తున్నావా? సచ్ ఎ షేమ్లెస్ ఫెలో యు ఆర్. ఒక అమ్మాయికి ఇప్పుడే విడాకులు ఇచ్చి అప్పుడే వెంటనే ఇంకో అమ్మాయి లవ్ చేయడానికి సిగ్గు ఎలాగో లేదు, పక్కన పెట్టు. కనీసం భయం వేయడం లేదా? రే, ఒక ఫ్లాప్ సినిమా చూసి భయపడినోడు బాహుబలి చూడటానికి ఎందుకు భయపడతారా? రే, తనేమో ఆయుర్వేదం రా, నువ్వేమో ఎక్స్పైరీ డేట్ కి దగ్గరలో ఉన్న పారాసిటమాల్. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతురా? డివోర్స్ తర్వాత చాలా లోగా ఉన్నాను రా. అప్పుడే పవిని చూశాను, కనెక్ట్ అయ్యాను. తనలో ఏదో ఒకటి ఉందిరా. చూడు, లారీ గుద్ది 108 ఫోన్ చేసే ముందే అంబులెన్స్ వస్తే ఏ రిలీఫ్ ఉంటుందో ఆ రిలీఫ్ ఉందిరా పవిని చూశాను. హలో 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 హలో, నేను మోటివేషన్ స్పీకర్ ఇక్కడ. అలాంటి చెత్త ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వాలి, నువ్వు కాదు. ఆయన పవిని లవ్ చేయడం అంటే ఒక లోడెడ్ గాని తీసుకుని వాళ్ళ చేతికిచ్చి పాయింట్ బ్లాంక్ లో పెట్టి ప్లీజ్ ప్లీజ్ నేను చంపదు అని అడిగినట్టుంది. సొల్లాపి సొల్యూషన్ చెప్పు. అయినా ఇప్పుడు పవిని ఎలా చూడాలి? హే, సరదాగా కోర్టుకెళ్దామా? నువ్వు సరదాగా వెళ్ళొద్దాం అని చెప్పేది కోర్టుకి రా, కేబీఆర్ పార్క్ కాదు. అయినా నేను అక్కడికి సచ్చినా రాను. లాస్ట్ మంత్ డివోర్స్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. ఏమో దీపాటికి అక్కడే చెట్టు కింద టైప్ రైటర్గా సెటిల్ అయిపోయేవాడిని. అండ్ బై ద వే, పవి లాయర్ కాదు. తమరి డివోర్స్ కేసు వాదించిన ఇంపాక్ట్ కి మొత్తం ప్రొఫెషన్ కే డివోర్స్ ఇచ్చి పారేసింది. అదేంట్రా? ఒక్క నిమిషం చూడు. సంతోషంగా ఉండాలంటే సింగిల్గా ఉంటే సరిపోదు, ఫోన్లో సిగ్నల్ కూడా ఉండాలి. బఫరింగ్ అవుతుంది, ఆగు. Hi viewers, meet Miss Pavitra, 28 years old, new business woman. తన లాయర్ ప్రొఫెషన్ వదిలేసి కంపెనీ స్టార్ట్ చేశారు. అసలు తన ఐడియా ఏంటో తన మాటల్లోనే విందాం. మా కొత్త వెంచర్ పేరు డివోర్స్ తీసుకోబోయే వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే డివోర్స్ అయిన వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఒపీనియన్స్ తెలుసుకుని అంతా ఓకే అనుకుంటే లైఫ్ రీసెట్ చేయొచ్చు. వీఆర్ కమ్యూనిటీ ఫర్ డివోర్సీస్. రే రవి ఏంట్రా? అరే రీసెట్ అని కొత్త కంపెనీ రా. నీళ్ళ డైవర్స్ అయిన వాళ్ళకి లైఫ్ సెట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ రా. రిజిస్టర్ అవరా. ఇప్పటివరకైనా సరిపడదేంట్రా? అరే అలా కాదురా, ఎంతకాలం ఇలా ఉంటావు ఒక్కడివే తన్నే తలుచుకుంటూ. జస్ట్ మూవ్ ఆన్ మ్యాన్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్, బట్ చాలా మ్యాట్రిమోనియల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా. మేం డిఫరెంట్. వాళ్లకు మ్యారేజ్ అంటే కేవలం కమర్షియల్స్ అండ్ కాస్ట్ బేస్డ్గా ఉంటుంది. మేము వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ మీద గైడ్ చేస్తాము. అండ్ యు నో వాట్, లాయర్గా చాలా కేసెస్ చూశాను. అప్పుడే నాకు ఐడియా వచ్చింది, వాళ్ళు మా కంపెనీ ద్వారా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు. డివోర్స్తో ఆగిపోవాలా? వై కాంట్ దేర్ బి లైఫ్ ఆఫ్టర్ డివోర్స్? డివోర్స్ అయిన వాళ్ళు
మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ కంపాటబుల్ పార్ట్నర్ ని కలుసుకోవాలనుకుంటున్నారా? రీసెట్ లో జాయిన్ అవ్వండి. పవీష్ ఈజ్ అ బ్యూటీ విత్ బ్రెయిన్స్ నో. వాట్ అ కాన్సెప్ట్. అచ్చం నా లైఫ్ కోసం స్టార్ట్ చేసినట్టుంది. ఆ ప్రపంచంలో తమరు ఒక్కరే డివోర్స్ ఉన్నారు మరి. బట్ సీరియస్లీ రా, వాట్ ఎ రిలేటబుల్ కాన్సెప్ట్ కదా. అందుకే అంటారు ఏదైనా చెడు జరగగానే వెంటనే మంచి జరుగుతుందంట. అటు నా పిల్ల వెళ్ళింది, ఇటు రీసెట్ వచ్చింది. అండ్ బై ద వే నెక్స్ట్ వీక్ రీసెట్ వాళ్ళ ఇనాగ్రేషన్ పార్టీ అంట. నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఫస్ట్ 30 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తారంట. ఒక మంచి మేనర్స్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను రా. రే నా పేరు కూడా రిజిస్టర్ చేసావా? అంత మెచ్యూరిటీ ఉంటే ఇక్కడ ఎందుకుంటాను. ఆ మెచ్యూరిటీ లేకనే తమరి పేరు కూడా రిజిస్ట్రేషన్ ఓ చేయించాను. థ్యాంక్స్ భయ్యా. పవికి దగ్గర అవడానికి దీనికన్నా బెటర్ ఆప్షన్ దొరకదు. పైగా తను డౌట్ కూడా చేయదు. నువ్వు నాకు తోడుగా కూడా ఉంటావు. తోడుగా సాధారణంగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా సరే తోడుగా స్కూల్కి వెళ్తారు, లేకపోతే ట్రిప్కి వెళ్తారు. మన దరిద్రం ఏంట్రా, తోడుగా డివోర్స్ కోర్టుకి వెళ్తాం, లేకపోతే రీసెట్కి వెళ్తాం. అండ్ బై ద వే నేను మాత్రం జెన్యున్ గా పెళ్లి చేసుకుందామని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను రా. ఇట్స్ టైమ్ టు మేకప్ ఫర్ మై బ్రేకప్. మీటూరా? అది కాదురా, నా ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లా. లాస్ట్ వీక్ పెళ్లి చూపులకు వెళ్తే నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పి రిజెక్ట్ చేసింది తను. మీటూరా? ప్రామిస్, నాకు కూడా అదే జరిగింది. సో ప్రపంచం అంతా మనల్ని సెకండ్ హ్యాండ్ చేసింది అనమాట. అఫీషియల్ గాను లీగల్ గాను. అండ్ బై ద వే మొన్న పెళ్లి చూపులకు వెళ్ళాను కదా, తనకు సెకండ్ హ్యాండ్ అంటే ఏ రేంజ్ లో అసహ్యం అంటే ఎక్కడ సెకండ్ వేవ్ లో కోవిడ్ వస్తుందేమో అని చెప్పి ఫస్ట్ వేవ్ లో కోవిడ్ తెచ్చేసుకుందిరా. అందుకే ఎవరైనా సెట్ అయిందా అంటే రీసెట్ అయిందని చెప్తా. లెఫ్ట్ రైట్ అరే దేఖో. మన కర్మేంట్రా ఇట్లా తగలబడింది. బ్రిటిషర్స్ నుంచి తెచ్చుకున్న ఫ్రీడమ్ పెళ్ళాం చేతిలో పెట్టి మళ్ళీ పెళ్ళాం కోసం ఇక్కడ రావడం ఏంట్రా? నువ్వు చిన్నప్పుడు కిచెన్లో సీక్రెట్గా బూస్ట్ నాకినప్పుడు నీ చేతుకున్న అదృష్ట రేఖలు కూడా నాకేసి ఉంటావు. అరే నువ్వు పంచేయాలనే కిచెన్ లోపలికి వెళ్ళారా? షెఫ్ని కదరా. చెప్పావా ఇందాకే. This is actually much better than what we expect. Hey! Hi Vikram. What a surprise. నువ్వేంటి ఇక్కడ? యూట్యూబ్లో చూశాను, మెంబర్గా జాయిన్ అయ్యాను. That's good. Welcome then. థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. చాలా మంచి కాన్సెప్ట్. I am also freshly divorced like him. Before my tragedy ends up as a comedy, I want to find a good partner. బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ప్లేస్ కూడా అదిరిపోయింది. ఇది పాత వేర్ హౌస్ కదా? ఓల్డ్ వేర్ హౌస్ అయితే ఏమైంది? మళ్ళీ దానికి లైఫ్ ఇద్దాం. మనం చేసేది కూడా అదేగా. భలే చెప్పారు. Wow. I feel like whistling. Can I get your details please? Oh, let me tell about myself. గుర్తుకు రావడం అంటే గుర్తులు రావడం కాదు, తెచ్చుకోవడం. నువ్వు తెచ్చుకుంటేనే కదా గుర్తులు వస్తాయి, లేకపోతే రావు కదా. సి మెమరీస్ ఆర్ నాట్ మెమరీస్. సార్, నేను అడిగింది మీరెవరు? మీ పేరేంటి? అరే ఐ మోటివేషనల్ స్పీకర్. గాడ్ డామ్ ఇట్. మీ ఏజ్ ఎంత? గెస్ చేయండి. సి ఇట్స్ ఒరిజినల్ హెయిర్, నో బోటాక్స్, టైట్ జా. సి మై ఏజ్ ఇస్ లైక్ వైన్, ఇట్ గెట్స్ బెటర్ విత్ ఇట్. Sir. డు యు లైక్ వైన్? సార్, ఇవన్నీ నాకెందుకు సార్? ఆల్ ఐ వాంట్. నీ వల్ల నేను టార్చర్ అనుభవిస్తున్నా. నన్ను నాశనం చేసి నా పిల్లల్ని నాశనం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరే నీ పిల్లల్ని నాశనం చేసింది? నీ వల్ల నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నా తెలుసా? I think there is some motivation. Hold it for me, please. అనవసరంగా పెళ్లి చేసుకో. ఏంటి మేనర్స్ లేకుండా అర్చుకుంటా? అందుకే నాకు నచ్చలే. ఐ వాంట్ డివోర్స్. ఈమె నీకు నచ్చకుండానే ముగ్గురు పిల్లలు ఏదో కదా. ఆ 3 రాత్రులు అలా వర్షం కురచడం వల్ల ఇంత జరిగింది నాకు. ఈ బొచ్చులో వర్షానికి ముగ్గురు పిల్లలు కంటే నువ్వు చిరపుంజికెళ్తే అది చెన్నై వేసేవాడిగా. నాకు అవన్నీ ఏం తెలియదు సార్. నాకు డైవర్స్ కావాలి. ఈ ముగ్గురు పిల్లల్ని ఎలా పంచుకోవాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ తో మేడం దగ్గరకు వచ్చినా ఏదో ఒకటి మీరే చేయాలి సార్. నేను చెప్తా ఐడియా. వచ్చిందా? a + b² = a² + b² + 2ab. అర్థమైంది. మీరు వెళ్ళిపోండి అమ్మా, మేము మాట్లాడుకుంటాం. ఒక్క ఐడియా. ఇంకొక వర్షం కోసం రాత్రి కోసం వెయిట్ చేసి ఇంకొక పిల్లోనే కదా, దాంతో 4 అవుతారు. ఇద్దరిద్దరుగా పనిచేసుకోవచ్చు. అప్పుడు ఫుల్ హ్యాపీ. సూపర్ సార్. మీరు ఫ్యూచర్ లో మోటివేషన్ స్పీకర్ అవుతారు. థ్యాంక్ యూ. బట్ ఐమ్ ఆల్రెడీ వన్. హలో, నేను ఆల్రెడీ మోటివేషన్ నువ్వు రిజిస్టర్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. కానీ నువ్వు సీరియసే కదా విక్రమ్? నిశ్చయ చెప్పిందిలే నీ గురించి. పెద్ద ఫ్లర్ట్ అంటగా. వాట్? కుకింగ్ నేర్పిస్తావని చెప్పి ఎప్పుడూ అమ్మాయిలతో కిచెన్లో ఉంటావంటగా.
చూడండి మీ క్లయింట్ చెప్పిన మాటలని నమ్మి నన్ను జడ్జ్ చేయబాకండి. అయినా నాకు కూడా ఇక్కడ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకచ్చు కదా. నా రేంజ్కి ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక లాయరు. అలా కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, ఏదో సరదాగా అన్నాను. అంతా బానే ఉంది కానీ ఒక మంచి మందు సెటప్ ఉండుంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మాట్లాడుకోవచ్చు. అప్పుడే కదరా నిజాలు బయటకు వచ్చేది. ఇట్ బి ఫన్ టు గో హై అండ్ టాక్ టు చిక్స్, యు నో, జస్ట్ ఓపెన్ అప్. నిజంగా కంపానియన్ కోసం వెతికే వాళ్ళకిది, నీలాంటి డెస్పోస్కి కాదు. ఇడియట్. హౌ డేర్ షీరా, యువర్ ఫ్యూచర్ స్పోస్ కాల్ మీ డెస్పోరా. ఐ కాంట్ టేక్ దిస్ షిట్. పదిలిపోదాం. కార్ స్టార్ట్ చేసి కొంచెం ఏసీ ఆన్ చేయి. డన్. ఎలా కనబడుతున్నాంట్రా డ్రైవర్రా? రా, ఇక్కడ చూడు.